ఇచ్చాపురం ఇటు పలాస నియోజకవర్గాల్లో జీడి మామిడి మరియు కొబ్బరి ఎంత రాష్ట్ర మరియు దేశవ్యాప్తంగా ప్రత్యేకతను సంతరించుకుందాం మనందరికీ తెలుసు. అయితే కాలం మారుతున్న కొద్దీ కొత్త తెగుళ్ళు కొత్త అనుమానాలతో ప్రతిసారి కూడా రైతులకి కొంచెం ఇబ్బంది జరుగుతూనే ఉంది. ఇలాంటి జిల్లా స్థాయి సదస్సులను ముఖ్యంగా మా ఉద్యానంలో నిర్వహించడం ద్వారా ఈ కాలంలో ఆ పంటలను పండిస్తున్న రైతులకు వచ్చే అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి, అలాగే ఎప్పుడు పాత పద్ధతుల్నే ముందుకు తీసుకెళ్తున్న మా రైతు సోదరులకు ఇంకా పంటలు బాగా పండించడానికి కానీ మేలు జాతిగా వంగడాలను కానీ పరిచయం చేయడానికి ప్రత్యేకంగా అధికారులు వచ్చారు. ఇలాంటి సదస్సుల్ని దయచేసి ఆ అధికారులు ప్రభుత్వం సలహాతో ఎందుకు పెడుతున్నామో సదస్సుకు వచ్చిన వాళ్ళు పూర్తిగా ఉపయోగించుకోవాలని వారి తాలూకా విజ్ఞానాన్ని ఆ టెక్నాలజీని కోరుకుంటూ, మరి మీ శాసనసభ్యులుగా ఉద్దానం ప్రాంత అమ్మాయిగా మీ అందరికీ మాట ఇచ్చినట్టు ఉద్దాన ప్రాంతంలో జీడికి మినిమం సపోర్టింగ్ ప్రైస్ అన్నది ఇక్కడ రైతు సోదరులకి మాట ఇచ్చాము. దానిని రిప్రజెంట్ చేయడానికి ఒక వారం 10 రోజుల లోపల ఉత్సాహంగా ఉన్న రైతులందరితో కూడా కలిసి ఢిల్లీ మన జిల్లా రాష్ట్ర మంత్రి గారు మరియు మన జిల్లా నుంచి కేంద్ర మంత్రిగా ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తూ మనందరికీ అండగా ఉంటున్న రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో దేశ వ్యవసాయ శాఖ మంత్రి గారికి మన ఉద్యానం జీడి పంట ప్రత్యేకతని, ఇక్కడ రైతులకి వచ్చే ఏకైక ఆదాయాన్ని దీనికి మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వగలిగితే ఉద్యానం రైతులకి జరిగే మేలుని వివరించడానికి వెళ్తున్నాము. అది నా బాధ్యత. అలాగే పక్కనున్న ఇచ్చాపురం సర్జన్ ఎమ్మెల్యే సోదరుడు అశోక్ గారితో కలిసి ఇటు కొబ్బరి బోర్డుని అటు ఇచ్చాపురంలోని జీడి క్యాష్యూ బోర్డుని ఇటు పలాసలోని కూడా సాధించే దిశగా కూడా ముందుకెళ్తున్న మాట కలుస్తున్నాను. ఇవన్నీ కట్టుబడి ఉంటానని నేను ఇచ్చిన మాటకి ఖచ్చితంగా ఇచ్చిన హామీలని 100% కూడా అమలు చేస్తానని మీకు మాట ఇస్తూ, ముఖ్యంగా మా పలాసకి ప్రత్యేకంగా నిలుస్తున్న పలాస అనగానే ప్రతి ఒక్కరు జీడిపప్పే గుర్తొస్తుంది. కానీ ఆ జీడి పిక్కలు పండించే రైతుల ఇబ్బందులు, వాళ్ళ బాధలు, వాళ్ళు ఈరోజు అంత కష్టపడి పండిస్తున్న ఆ మినిమం సపోర్టింగ్ ప్రైస్ హెచ్చు తగ్గల వల్ల వాళ్ళకి అనుభవిస్తున్న ఇబ్బందులు కూడా పెద్దల దృష్టిలో పెట్టడానికి నా పూర్తి సహకారం అందిస్తానని మరొక్కసారి ఇలాంటి సదస్సుల ద్వారా మా ఉద్యానం రైతు సోదరులకి మీ ద్వారా మేము మరింత టెక్నాలజీ కూడా అందుబాటులోకి వస్తుందని నమ్ముతూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఒక భాగస్వామ్యం చేసిన ఇటు అధికారులకు, పెద్దలకు, స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.